హాయ్ పిల్లలు. హాయ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. వెల్కమ్ టు మాయా ద్వీపం. పిల్లమర్రాజు, ఈరోజు చూడు చిన్న చిన్న పిల్లలు వచ్చేసారు. హాయ్ పిల్లమర్రాజు. హాయ్ రా. ఎలాగున్నావు? నేను బాగున్నాను. మరి నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు విక్కీ. ఏం చదువుతున్నావు? నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా. నీ హాబీస్ ఏంటి? నాకు క్రికెట్ వచ్చు, ఫుట్బాల్ వచ్చు, టెన్నిస్ వచ్చు, డాన్స్ వచ్చు, కరాటే వచ్చు. నీకు చాలా వచ్చే. వీటన్నిటితో పాటు నువ్వు బాగా చదువుకోవాలి. సరేనా? అలాగే పిల్లమర్రాజు. గుడ్ బై. థాంక్యూ పిల్లమర్రాజు. ఓకే, ఇప్పుడు నీ గురించి. హాయ్ పిల్లమర్రాజు. హాయ్ రా. నీ పేరేంటి? నా పేరు షాను. నువ్వేమి చదువుతున్నావు? నేను యూకేజీ చదువుతున్నాను. అయితే ఒక మంచి రైమ్ చెప్పు. 10 little fingers, 10 little toes, 2 little ears and 1 little nose, 2 little eyes that shine so bright and 1 little mouth to kiss Maragu. నత్తిగా భలే చెప్పావు. థాంక్యూ పిల్లమర్రాజు. సరే, ఇప్పుడు మీ గురించి. హాయ్ పిల్లమర్రాజు. హాయ్ రా. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావో చెప్పు. నేను బాగున్నాను. ఈ అందమైన అమ్మాయి పేరేంటి? నా పేరు కార్తిక. నీ పేరు కూడా చాలా బాగుంది. మరి కార్తిక ఏమి చదువుతుంది? యూకేజీ చదువుతున్నా. అయితే నువ్వు కూడా ఒక రైమ్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ ట్రాఫిక్ లైట్ shining on a corner light. Go says the dream, right says the low, stop says the twinkle twinkle traffic light shining on a corner light. Stop says the red light. Go says the dream, right says the yellow, till the light is free. పిల్లమర్రాజు, ఇంకొక రైమ్ చెప్పొద్దంట. నేనే నిన్ను ఇంకో రైమ్ చెప్పమని అడుగుదామనుకుంటున్నాను. చెప్పు చెప్పు. Ain't no pain up in the sky. Please take me with you wherever you find. Hold the cars also high. That's me the rainbow in the sky. Fins and the pants flying high. Circle and turn in the sky. వెరీ గుడ్. ఇది కూడా బాగుంది కార్తిక. థాంక్యూ పిల్లమర్రాజు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? హాయ్ పిల్లమర్రాజు. హాయ్ రా. ఎలా ఉన్నావు పిల్లమర్రాజు? నాకేంటి సూపర్ గా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నీ పేరేంటి? నా పేరు హోషిక. హోషికనా? భలే స్టైల్ గా ఉంది నీ పేరు. థాంక్యూ పిల్లమర్రాజు. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. మరి నువ్వు నా కోసం ఒక మంచి పాట పాడతావా? అలాగే పిల్లమర్రాజు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే అల్లింది, చిట్టపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది మనసు. మళ్ళీ పాడు. చలి చలిగా మళ్ళీ పాడు. పాడమంటుంది, పాడు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే అల్లింది, చిట్టపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది మనసు. థాంక్యూ పిల్లమర్రాజు. చలి చలి గాలింది, గిరి గిరి గాలింది, నీపై వే మనసు, చిట్టపట చిల్లేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశ ఇంకేమో. ఓ చలి చలి గాలింది, నీపై వే మనసు, చిట్టపట చిల్లేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు.
వెరీ గుడ్. థ్యాంక్ యూ పిల్మల్ రాజు. ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి ఘట్టాన్ని స్టార్ట్ చేయండి. ఓకే పిల్లమర్ రాజు, ఈ రోజు మొదటి ఘట్టం ఏంటి? మొదటి ఘట్టం పేరేంటంటే వివాహ భోజనంబు. వివాహ భోజనంబు. ఫస్ట్ ఏ టీం ఆడతారు? అందరూ ఫస్ట్ ఆడేస్తారా? సరే బాయ్స్ కి ఇచ్చేద్దాం ఫస్ట్ ఛాన్స్. ఓకే బాయ్స్, మీ టీం కే ఫస్ట్. పిల్లమర్ రాజు పంపించు. పంపించేస్తున్నా. Your time starts now. వివాహ భోజనంబు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఫాస్ట్ నాకే వెళ్ళిపోతుంది. తినే. వెరీ గుడ్. టైం అవుతుంది, మీరు ఓడిపోతారు. అయ్యారే ఊరెలిల్ల ఒక్కోరే అరిసెలుల్ల నాకే చెల్ల. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఫాస్ట్ ఫాస్ట్. ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಕೋಣಿಲಿಂದು. ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಕೋಣಿಲಿಂದು. ಬಲೇ ಜಿಲೇಬಿ Last 15 seconds. Time అవుతుంది. ಎಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು. ವಿವಾಹ ಭೋಜనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క 5 seconds. వెరీ గుడ్. శుభ్రంగా నాకేసేయండి. సరే 90 సెకండ్స్ లో మీరు మొత్తం ఎన్ని తిన్నారు? 4. కంగ్రాచులేషన్స్. సరే ఇప్పుడు మీరు 90 సెకండ్స్ లో 5 కింద జోస్ తినేస్తే మీరు గెలిచినట్టు. పుష్పం మీకు వచ్చేస్తుంది. సరేనా? స్టార్ట్ చేద్దాం. ఓకే పిల్లమర్ రాజు పంపించు. వచ్చేసి కిండర్ జాయ్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 5. 90 సెకండ్స్ లో మీరు 5 తింటే మీరు గెలిచినట్టు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన గెలవాలి. ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. బాగుందా? రమ్యా ఓకే తీసుకోను. ఔరౌర గారెలల్లా గెలవాలి మీరు. ఔరౌర గారెలల్లా అయ్యారే ఊరెలిల్ల అరిసెలుల్లా ఎల్ల నాకే చెల్ల. భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಕೋಣಿಲಿಂದು. ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು లాస్ట్ 30 సెకండ్స్. ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು. ఇద్దరు కొంచెం కొంచెం తినేయండి. టైం అయిపోతుంది. ఫాస్ట్ భోజనంబు ఫాస్ట్. టైం అయిపోతుంది. నాకే ముందు. వెరీ గుడ్. కంప్లీట్ చేసేసారు. టైం అయిపోయే లోపల మీరు మొత్తం అన్ని తినేశారు. సో మీరే గెలిచారు. కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ పిల్లమర్ రాజుకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పిల్లమర్ రాజే హెల్ప్ చేయమన్నాడు కదా. నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి గెలిచారు. థ్యాంక్స్ చెప్పు పిల్లమర్ రాజుకి. ఓకే, ఇప్పుడు అంటే మీకు వినాయకుడు మూషికాన్ని ఇస్తాడంట. తీసుకుందామా? మూషికాన్ని ఇవ్వమంటారా పిల్లలు? అలాగే స్వామి. ఇస్తున్నాను, తీసుకో.
మూషికం వచ్చేసింది. హ్యాపీనా? ఇది చివరి ఘట్టంలో నీకు హెల్ప్ చేస్తుంది, సరేనా? సరే బాయ్స్ టీమ్, మీరేం బాధపడద్దు. ఇప్పుడు రెండో ఘట్టానికి వెళ్దాం. అక్కడ గెలిస్తే మీకు మ్యాజిక్ రింగ్ వస్తుంది. ఇదే రెండో ఘట్టం. అదే మ్యాజిక్ పాట్. ఆ మ్యాజిక్ పాట్ లో 4 కలర్ బాల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క కలర్ బాల్ బయటికి తీయాలి. ఆ కలర్ బాల్ కి సంబంధించిన క్యారెక్టర్ ఒకటి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు దాంతో మీరు ఏం చేయాలి? ఫైటింగ్ చేయాలి. ఫైటింగ్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ని మీరు ఈ రింగ్ బయటికి తోసేయండి. అప్పుడు మీరు గెలిచినట్టు. అది మిమ్మల్ని తోస్తే అది గెలిచేస్తుంది. మీరేమో ఇనుప పంజరంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఆడాలి. ఓకే సరే, ఫస్ట్ బాయ్స్ టీమా గర్ల్స్ టీమా? బాయ్సా? వాడికి ఇష్టంగా ఉంది షానుకి. షాను పంపిద్దాం. ఓకేనా? షాను వెళ్తావా? సరే వెళ్ళు. బ్లాక్ కలర్. ఎందుకు భయం? బ్లాక్ కలర్ కి ఎవరు వస్తారు చెప్పు? యమకింకరుడు. అయ్యో కార్తిక, నువ్వెందుకు? వాళ్ళకి నిన్నేం చేయదు. గర్ల్స్ టీమ్ ఏమి చేయదు, అది బాయ్స్ టీమ్. మరి ఏం చేద్దాం? ఓకే పిల్లమర్రాజు, మరి షానుకి హెల్ప్ చేస్తావా? మమ్మీ వచ్చేసారు. హ్యాపీనా? షాను, ఎందుకు ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదా, ఏడవకి ఇంకా. ఇప్పుడు చూడు, నీ ప్లేస్ లో మమ్మీ ఫైట్ చేస్తారు. మమ్మీ గెలిపించేస్తారు నిన్ను, సరేనా? మమ్మీకి ఆల్ ది బెస్ట్ చెప్పు. థ్యాంక్ యూ. మీ బాబు ఏడుస్తున్నాడని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు గెలిపించాలి. ఓకేనా? ఓకే, వెళ్ళండి. నువ్వు మా బాబుని ఏడిపిస్తావా? బయటికి తిట్టాలి. మొత్తానికి చానుని గెలిపించేశారు. చాను, మమ్మీకి ముద్దు పెట్టు. గెలిపించారు కదా. వెరీ గుడ్. సో పిల్లమర్రాజు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపించేస్తున్నా అంట. ఏమైన తర్వాత చాను ఇంటికి వచ్చేస్తాడు, సరేనా? మమ్మీ వెళ్ళిపోయారు. సరే వెరీ గుడ్. ఈ టీమ్ కి ఒక పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ టీమ్ లో ఎవరు వెళ్తారు? ఓచికా. ఓకే గో. ఆరెంజ్ కలర్ ఎవరో తెలుసా? నీకు అన్నీ తెలుసా? అయితే రమ్మని చెప్పు రోబోని. రోబో వచ్చేసాడు. ధైర్యంగా ఫైట్ చేయాలి. ఓకేనా? గో. నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చెయ్యి, డాన్స్ చెయ్యి. కొట్టు కొట్టు వశిక, కొట్టు కొట్టు కొట్టు, బాగా కొట్టు. పైకి కొట్టు, పైకి కొట్టు. కొట్టు అంటే కొట్టు, బాగుంది. అందరు కొట్టండి, కొట్టండి. రోబోని కొట్టండి. కొట్టు కార్తీక, నువ్వు కూడా కొట్టు. అని తోసేయండి
బయటికి నెట్టండి అందరూ నెట్టండి బయటికి నెట్టండి వెరీ గుడ్. కార్తిక భలే వెళ్ళి ఫైట్ చేసే రోబోతో నువ్వు కూడా. ఇప్పుడు బాయ్స్ టీం నుండి ఒకరిని పంపిస్తా సరేనా? లాస్ట్ ఇప్పుడు వచ్చి బాయ్స్ టీం నుంచి ఒకరు వెళ్తారు. ఓకే గోవికి. ఎల్లో కలర్ ఎవరో తెలుసా? పోతురాజు వచ్చేసాడు. భయపడద్దు. ఓకే ఆల్ ది బెస్ట్ గో. నువ్వు కూడా వెళ్తావా? వెళ్ళు. చూడు లోపలికి వెళ్ళి తోసేయండి. గో ఏమి చేయడు. ఎల్లు తోసేయండి. నెట్టు మళ్ళీ నెట్టు మళ్ళీ ఎల్లు. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు గర్ల్స్ టీం నుండి కార్తిక నువ్వు. ఓకే గో. రెడ్ కలర్ ఎవరో తెలుసా కార్తిక? చెప్పు. నేను చెప్పనా? సుమో వచ్చేసాడు. పిల్లమర్ రాజుని అడుగు హెల్ప్ చేయమని. వెళ్ళండి అందరూ వెళ్ళండి. పెట్టండి కొట్టండి. బ్యాక్ సైడ్ నుంచి కొట్టు. టిషా కొట్టు. కాలుతో తనండి. రోషిక కాలుతో తన్ను. వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి తన్ను. ఎలా కొట్టేస్తున్నారు? ఓకే నువ్వు కూడా కొడుతాను. టిషా కొట్టు. తనండి. కొట్టండి. పైకెక్కండి. కొట్టండి. నువ్వు కూడా కొట్టు. ఆగండి. కార్తీక వస్తుంది. అట్లాగండి. కార్తీక కొడుతుంది. లేకండి. కొట్టు. వాడిని తోసేయండి. బయటికి తోసేయండి. నెట్టండి. వెరీ గుడ్. వచ్చేయండి. ఫస్ట్ పిల్లమర్ రాజు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అందరూ నీకు హెల్ప్ చేశారు కదా. థ్యాంక్స్ చెప్పు. వీళ్ళిద్దరు కూడా చెప్పు. బాయ్స్ టీం హెల్ప్ చేశారు నీకు. ఓకే అందరికి థ్యాంక్స్ చెప్పేశారు. గుడ్ గర్ల్. సరే అందరూ గెలిచేశారు కదా. మరి ఇప్పుడు ఎవరికి మ్యాజిక్ రింగ్ వస్తుందో, మరి ఎవరు ఇనుప పంజరంలోకి వెళ్తారో తెలుసుకుందామా? పిల్లమర్ రాజు నలుగురు గెలిచారు కదా. ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నావు? వచ్చేసా అల్లరి దయ్యాన్ని ట్రింగ్ ట్రింగ్. అల్లరి దయ్యం వచ్చేసింది. సరే ఇప్పుడు అల్లరి దయ్యం ఒక పేరు ఇస్తుంది. ఒకళ్ళు వెళ్ళి తీసుకురండి. ఓకే చూపిస్తున్నా. షాను బ్యాడ్ లక్. షాను నువ్వు ఇనుప పంచరంలోకి వెళ్ళిపోతున్నావు. అయ్యో షాను వెళ్ళిపోయాడు. చూడండి పైకి అక్కడ ఉన్నాడు. అమ్మో. సరే ఇప్పుడు ఇంకొకరు వెళ్ళి ఇంకొక పేరు తీసుకురండి. ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి మ్యాజిక్ రింగ్. ఈసారి ఎవరు వెళ్తారు?
తిన్న పంపిద్దాం, చిన్న పిల్ల కదా. నువ్వు వెళ్ళి తీసుకురా. నేను రావాలా? వెళ్ళు. ఓకే, చూపించనా? ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి మ్యాజిక్ రింగ్. కార్తిక, నీ పేరు వచ్చింది. నీకే మ్యాజిక్ రింగ్. థ్యాంక్ యూ పిన్నలాజు. ఇస్తున్నా, తీసుకో. ఐ, మ్యాజిక్ రింగ్ వచ్చేసింది. బాగుందా? ఆ రింగ్ తో నువ్వేదనుకుంటే అది చెయ్యొచ్చు, సరేనా? నేను వచ్చిన పని అయ్యినది. వెళుతున్నా వెళుతున్నా వెళుతున్నా. ట్రింగ్ ట్రింగ్. ఓకే, ఇప్పుడు మూడో ఘట్టానికి వెళ్దామా? అక్కడికి వెళ్తే ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి అపూర్వ ఖడ్గం వస్తుంది. అంటే మూడో ఘట్టం. అదిగో అది అపూర్వ ఖడ్గం. కానీ ఇది రావాలంటే మీరు బుల్లిరాజుని ఇంప్రెస్ చేయాలి. బుల్లిరాజుని పిలుద్దామా? పిలవండి. బుల్లిరాజు. పిల్లలు మీరు పిలిచారా? మీకేం కావాలమ్మా? ఈ కత్తి కావాలి. ఆ కత్తి కావాలా? మీ కత్తి కావాలంటే నన్ను సంతోష పెట్టాలి, ఓకే. మీరు మంచిగా ఆడాలి. మరి మీరెవరు ఆడతారు ఇప్పుడు? మేము మ్యాజిక్ చేస్తాం. ఆహా. మరి మీరు? మిమిక్రీ. నువ్వు మిమిక్రీ. మరి బాగా ఇంప్రెస్ చేయాలి, సరేనా? మరి నువ్వు ఎలా రప్పిస్తావు? పిల్మరాజు హెల్ప్ చేస్తాడు. ఏది చేయమని చెప్పు. పిల్మరాజు నాకు హెల్ప్ చేయవా? తప్పకుండా పంపిస్తున్నా. ముందుగా మెగాస్టార్ చిరంజీవి అందరూ వాడుగా ఏడ్రా ఏరు బాబు నాకు గుర్తుపడ్డారా? ఏంట్రా గోవిందరాజుని? అదేరా చిన్నప్పుడు మనం సీరియల్ వచ్చి చిరు గిల్లేసినప్పుడు అది చెట్టు కడేసి కొట్టబడిన కాపాడా? ఏరా కాపాడింది? ఏంటి నిలబడి రాజులా ఉన్నాడు? ఈ గోవిందరాజు ముందు ఏదైనా సరే. ఓకే పిల్లలు, ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, చూడప్ప సిద్ధప్ప నేను సింహాల్లో ఉంటాను, అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంది అయితే తనకు వచ్చి కిక్కే వేరప్పా. ఓకే, నీకు ఇష్టమైనది? మహేష్ బాబు. మహేష్ బాబు. ఓ నాలాయక్, నేను నీ తమ్ముడిని కప్ప చెప్పి నికరాలా, నిన్ను తీసుకుపోయినకు వచ్చిన ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గుండా స్కాన్ 40 మంది గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. మాయా దీపానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందనే. పిల్లలు బాగా ఆడుతున్నారనే. ఎలా ఆడుతున్నారంటేనే సూపర్ గా ఆడుతున్నారని. ఓంకార్ అనే ఉండగా పిల్లలకి హ్యాపీ అనే. మాయా దీపం వల్ల చాలా హ్యాపీ అనే. ఓకేనే మీ మహేష్ బాబు. ప్రభాస్. ఓకే డార్లింగ్, మరి నీకోసం అని మిర్చిలో ఇచ్చి మంచి డైలాగ్. 10 నిమిషాలు పాత మనిషిని అయితే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా, మా నాన్నని దూరం చేశారు, నాకు ప్రేమను దూరం చేశారు. కానీ నేను మీ మధ్యకు వచ్చే ప్రేమతో బతుకుతున్నాను రా. పగలాగాలని ప్రేమతో ఉండాలని ఊరి కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయని చంపుదాం అనుకుంటావురా. కత్తి పాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. కానీ చివరికి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాం, పోయేది ఉంది మా అయితే తిరిగి ప్రేమిస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకేం కావాలి మీకు? బ్రహ్మానందం. వెరైటీగా అవతార్ సినిమా, ఇందులో హీరో శ్యామ్ పక్కన బ్రహ్మానందం గాని ట్రాన్స్లేటర్ గా పెడితే ఎలా ఉంటుంది? సరదాగా నవ్వుకోవడం కోసం పీపుల్ సెండర్స్ మెసేజ్. గాలికి తిరిగే చెప్పగలరు మనకు సందేశం పంపారు. వాళ్ళకి ఏం కావాలో పీక్కుండా ఉంది. And no one can stop them. దానికి ఎవడైతే పేకలేడు. When we will send a message, తక్కువలోది మన వాళ్ళకి సవాల్ విసురుతాం. You ride out as with the wind can carry you. వాళ్ళకి తెలియదల్లా మనం వాళ్ళకన్నా గాలి. You tell the other clans to come. వెంటనే చుట్టుపక్కల తొట్టి గ్యాంగ్ ని పిలిపించండి. మొత్తం కాల్చుదాం. అరే శ్యామ్, నో తిరగట్లే, ఇంకోసారి చెప్పు. మొత్తం కాల్చుదాం. మొత్తం పిలుస్తూనే చెప్పండి. You fly with me. ఇప్పుడు మీరంతా గాలికి తిరిగే టైప్ వచ్చింది. అది నాతో మై బ్రదర్ సిస్టర్ పక్కన ఉన్న లవర్ ఎంకమ్మ తప్ప మిగతా సోదరిగలరా? ఆ లుక్ ఏంట్రా? నీకొక్కడికైనా లవరు నాకుంటే సరిపోదేంటి? కంటిన్యూ. షో ది స్కై పీపుల్ దట్ దే కెనాట్ టేక్ వాట్ ఎవర్ దే వాంట్. ఆ జింగిల్ గాలికి మన డెపెండ్ రుచి చూపించి మన సత్తా నిరూపిద్దాం. అండ్ దట్ దిస్, ఎందుకంటే ఈ మట్టి వచ్చాను, దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, ఇదంతా మన నేల. నా పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే 5454కి SMS చేసి మాయాదీపం ఓంకార్ గారికి మెసేజ్ పంపండి. థ్యాంక్ యూ.
పులిరాజా నచ్చిందా? అది బాగా నచ్చింది, కానీ మీరేమైనా డైలాగ్ చెప్పగలరా? చిత్తప్ప చొత్తప్ప ఆ. చిత్తప్ప సత్తప్ప ఆ. నేను సింహరాంతోని ఆ, వాళ్ళకి అర్థం తీసుకొని నేను అర్థం తీసుకుంటే సేమ్ చూసి అబ్బో వెరీ గుడ్. చక్కగా చెప్పావు నువ్వు. మరి నువ్వు? మ్యాజిక్ మ్యాజిక్ ఎలా వస్తారు? మ్యాజిక్ ఎంత వస్తారు? ఓకే రప్పించు. ఓకే పులిరాజా, మ్యాజిక్ షో నచ్చిందా? బాగా నచ్చింది. మరి ఖడ్గం ఎవరికి ఇస్తావు? ఇద్దరు నచ్చింది కాబట్టి మా అల్లరి దయ్యాన్ని పిలిచి ఎవరికైనా ఒకరికి ఇస్తాను. సరే అయితే పిలిపించండి. అల్లరి దయ్యం, అల్లరి దయ్యం వచ్చి వచ్చేసా, నేను వచ్చేసా. అల్లరి దయ్యాన్ని, అల్లరి దయ్యాన్ని. ట్రింగ్ ట్రింగ్. ఓకే, ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి అపూర్వ ఖడ్గం. సరేనా? దా. చూపిస్తున్నా. అపూర్వ ఖడ్గం ఎవరికి వస్తుందో చూద్దాం. చూపిస్తున్నా.
మణిధర్ కంగ్రాచులేషన్, నీకే కట్కో వచ్చేసింది, తీసుకో. ఓకే, మొత్తానికి నువ్వే గెలిచేసావు. సరే, ఇప్పుడు మీ ఇద్దరులో ఒకరు బండరా అయిపోతారు, ఓకేనా? ఈసారి ఎవరు వస్తారు పేరు తీయటానికి? నువ్వు వస్తావా? ఇందులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు బండరాయిగా మారిపోతారు. చూపిస్తున్నా, చూపిస్తున్నా, చూపిస్తున్నా. కార్తీక, ఇప్పుడు నువ్వు బండరాయిపోతున్నావు. అయ్యో, కార్తీక బండరాయిపోయింది. కార్తీక ఎప్పుడు ఇలాగే పోతుందా? ఎప్పుడు అలా ఉండదు. ఇద్దరులో ఎవరో ఒకరు ఒంటికన్ రాక్షసుని చంపేస్తారు కదా, అప్పుడు మళ్ళీ కార్తీక నార్మల్ అయిపోతుంది. సరేనా? నేను వచ్చిన పని అయ్యినది. వెళుతున్నా వెళుతున్నా. ట్రింగ్ ట్రింగ్. అల్లరి దయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 4వ ఘట్టానికి వెళ్దామా? అక్కడ మీ ఇద్దరులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? అమృతం. అంటే 4వ ఘట్టం. ఈ 4వ ఘట్టంలో గెలిచిన వాళ్ళకి ఏమొస్తుంది? అమృతం. కరెక్ట్. మీ వెనకాల ఏమున్నాయి? 10 బంగారు బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క బంగారు బొమ్మ దగ్గర ఒక్కొక్క క్వశ్చన్ ఉంది. మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి మాత్రమే మెట్టెక్కే అర్హత అన్నమాట. సరేనా? ఎవరైతే ఫస్ట్ 5 స్టెప్స్ ఎక్కేస్తారో వాళ్ళు గెలిచినట్టు, అమృతం వాళ్ళ సొంతం అయిపోతుంది. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, బంగారు బొమ్మలు అడగండి. మీ మొదటి ప్రశ్న, కౌని తెలుగులో ఏమంటారు? కౌ మిల్క్ తాగారు ఎప్పుడన్నా? దాని తెలుగులో ఏమంటారు? ఓకే, ఆప్షన్స్ ఇవ్వండి బంగారు బొమ్మలు. గేదె, గొర్రె, ఆవు. ఆవు. ఆవు కరెక్టా రాంగా? ఆవు కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఫస్ట్ మెట్టెక్కేసింది అని నువ్వు కూడా బాగా చెప్పాలి, నువ్వు కూడా ఎక్కాలి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మీ తర్వాత ప్రశ్న, రోజ్ ఫ్లవర్ ఏ కలర్ లో ఉంటుంది? గులాబీ రంగు. గులాబీ రంగు ఏ రంగులో ఉంటుంది? ఎరుపు. బంగారు బొమ్మలు కరెక్టా రాంగా? నువ్వు చెప్పిన ఆన్సరు కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. మణి కోషికి వెళ్ళిపోతుంది, తనే గెలుస్తుందేమో. నువ్వు ఫైట్ ఇవ్వాలి, బాయ్స్ టీం గెలిపించు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 5 + 9 ఎంత? 14. 14 కరెక్టా రాంగా? 14 కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఒక్కటి చెప్పావు అనుకో మణి, నువ్వు కూడా ఈక్వల్ అయిపోతావు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. క్యాట్ ని తెలుగులో ఏమంటారు? పిల్లి. కరెక్టా రాంగా? పిల్లి కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆహా, ఫుల్ నీళ్ళు ఉంది హోషిక. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీ తర్వాత ప్రశ్న, గాడిదని ఇంగ్లీష్ లో ఏమంటారు? డాంకీ. కరెక్టా రాంగా? డాంకీ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకొక ఆన్సర్ చెప్తే నువ్వే గెలిచేస్తావు. గో, చెప్పాలి ఈసారి. సరేనా? అడుగు. టీచర్ స్పెల్లింగ్ చెప్పండి. TEACHER. మనీ, నువ్వు చెప్పిన ఆన్సర్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకా 2 చెప్తే ఈక్వల్ అయిపోతావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పాలుని ఇంగ్లీష్ లో ఏమంటారు? మిల్క్. మిల్క్ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకొకటి చెప్తే మనీ ఈక్వల్ అయిపోతావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శివుడి మెడలో ఏముంటుంది? ఆప్షన్స్. మూషికము, ముంగీస, పాము. పాము. పాము కరెక్టా రాంగా? పాము రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఈక్వల్ అయిపోయారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఇది ఎవరు చెప్తే వాళ్ళు గెలుస్తారు. సరేనా? ఆల్ ది బెస్ట్. చివరి ప్రశ్న, స్కై కలర్ ఏంటి? లైట్ బ్లూ. కరెక్టా రాంగా? స్కై బ్లూ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆహా, హోషిక నువ్వే గెలిచేసావు. కంగ్రాచులేషన్స్. ఈ పరీక్షలో నువ్వు ఓడినందుకు నిన్ను బంగారు బొమ్మగా మార్చేస్తున్నాం. ఆలస్యం ఎందుకు బాలిక? నీ కోసం సింహాసనం ఎదురు చూస్తుంది. పైకి రా. నీ అద్భుతమైన తెలివితేటలతో మమ్మల్ని మెప్పించినందుకు నీకు అమృతాన్ని కానుకగా ఇస్తున్నాము. తీసుకో. జయ హో నారి, జయము జయము. ధీర
పుత్రిక వీరవనిత జయే భవ విజయే భవ దిగ్విజయే భవ. ఓకే, అమృతం సొంతం అయిపోయింది. హ్యాపీనా? ఇప్పుడు ఇంకా ఆఖరి ఘట్టానికి వెళ్దామా? ఒంటికన్ను రాక్షసుని చంపేస్తే నీకు బోల్డ్ అంత నిధి వస్తుంది, అలాగే నీ ఫ్రెండ్స్ అందరూ నీ దగ్గరికి వచ్చేస్తారు. వెళ్దామా మరి? కాకపోతే అప్పుడు ఓషిక, వాడి చేతిలోంచి తప్పించుకో. కొట్టు, వాణ్ణి బాగా కొట్టు. వేలుడంత లేవు, నన్నే కొడతావా? ఉండు, నీ పని చెబుతా. భయపడకు ఓషిక, తప్పించుకో, దూరంగా పారిపో. ఎక్కడికి పారిపోయేది? పిల్లమర్రాజు హెల్ప్ చేయవా? ఎందుకమ్మా? వాడు నిన్ను గట్టిగా కొడుతున్నాడా? కొడుతున్నాడు. సరే అయితే మ్యాజిక్ రింగ్ ని యూస్ చేస్తావా? యూస్ చేస్తాను. వెరీ గుడ్, యూస్ చేయి. చచ్చు. ఇంకా వాడు నిన్ను ఏమీ చేయలేడు. వెళ్ళి వాడిని గట్టిగా కొట్టు. నన్ను కొడతావా? కొట్టద్దు, నన్ను కొట్టద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు. కొడతా. ఏం చేస్తావు? వద్దు ఓషిక, నన్ను కొట్టద్దు. నేను కొడతా. మా మమ్మీకి చెప్తా, నన్ను కొట్టద్దు. ఇంకా పరిగెత్తలేకపోతున్నాను బాబోయ్, నన్ను కొట్టద్దు. నేను కొడతాను. ప్లీజ్ ప్లీజ్, నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు. ఓయ్ ఓయ్, దాన్ని పట్టుకోకు, వదిలేయ్, లాగద్దు. దొంగ పిల్ల, నా పొడగిచ్చేయ్. నా చేతికి బెలూన్ వచ్చేసింది, నేను చంపేస్తాను. చంపద్దు, ప్లీజ్, నన్ను చంపద్దు. చంపేస్తాను. వద్దు తల్లి, నా పొడుగు నాకు ఇచ్చేయ్. నేను చంపేస్తాను. నువ్వేది చెప్తే అది చేస్తాను, కానీ నన్ను చంపద్దు. నువ్వు పాట పాడు. శంకరా నాద శరీర పరా వేద విహార హర జీవేశ్వర శంకర నాద శరీర పరా వేద విహార హర జీవేశ్వర శంకర. ఈ పాట చండాలంగా ఉంది, నేను చంపేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను చంపొద్దు ప్లీజ్. చంపేస్తాను. నీ కాళ్ళు మొక్కుతాను తల్లి, ప్లీజ్ నన్ను చంపొద్దు. చంపేస్తాను. అయ్యో అయ్యో, చంపేస్తుంది, ప్లీజ్ నన్ను రక్షించండి, చంపొద్దు. వారి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. నోటికొచ్చిన
రాజు చూసి ఏడిపించి చంపేశావు. ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? పిల్లమరి రాజు. చెప్పు. థ్యాంక్ యూ పిల్లమరి రాజు. నువ్వు గెలిచినందుకు నాకు సంతోషంగా ఉందిరా బాలిక. మరి నా ఫ్రెండ్స్ ని పంపిస్తావా? నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు చూడు. ఓకే, వచ్చేసారు నీ ఫ్రెండ్స్ అందరూ. హ్యాపీనా? సరే, పిల్లమరి రాజు మిమ్మల్ని అందరినీ పంపించాడు కాబట్టి అందరూ కలిసి పిల్లమరి రాజుకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ పిల్లమరి రాజు. ఓకే పిల్లలు. ఓకే హౌషిక, ఇప్పుడు నీకు పిల్లమరి రాజు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడంట, తీసుకుంటావా? అడుగు ఇవ్వమని. ఏంటది? సైకిల్ వచ్చేసింది. దగ్గరికి వెళ్ళి చూడండి. హ్యాపీనా? సైకిల్ బాగుందా? బాగుంది. ఓకే, మీరు గెలిచారు కాబట్టి సైకిల్ తో పాటు ఇప్పుడు గోల్డెన్ ఇది కూడా మీ సొంతం అయిపోయింది. మరి మీరిద్దరు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారా? వెళ్ళండి. చూసారా పిల్లలు, చిన్న పిల్లలు బోల్డ్ అంతా నిధిని సొంతం చేసేసుకున్నారు. మీరు కూడా నిధిని సొంతం చేసుకోవాలనుకుంటే మా వైపు మాడండి. వచ్చే వారం కలుద్దాం. గుడ్ నైట్.